ఇవాల్టి నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్తో పాటు పలు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీల 42% రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సభ ఆమోదం తీసుకునుంది సర్కార్. ఈ నెల 12న తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగంపై మరుసటి రోజు ధన్యవాద తీర్మానం ఉంటుంది. 14 హోలీ ఉండడంతో సభ జరగదు. ఒకవేళ ధన్యవాద తీర్మానం పూర్తి కాకపోతే 15న కూడా దానిపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇక ఈ నెల 19న ప్రభుత్వం సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా తొలి రోజు సభకు హాజరవుతారు. రాజీవ్ యువ వికాసం పేరుతో మార్చి 15న కొత్త స్కీమ్ ప్రారంభిస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లకు సంబంధించి స్వయం ఉపాధి స్కీమ్లను గుర్తించామన్నారు. ఈ పథకానికి 6,000 కోట్లు ఖర్చు చేయబోతున్నామని చెప్పారు. 5 లక్షల మంది నిరుద్యోగులకు 3 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 5 వరకు కార్పొరేషన్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు బట్టి. ఏప్రిల్ 6 నుంచి 31 వరకు లబ్ధిదారుల ఎంపిక, జూన్ 2 నుంచి మంజూరు పత్రాలు ఇస్తామని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న నీటి ఎద్దడిని తట్టుకోవడానికి రైతులకు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులను సైంటిస్టులు వివరించారు. హైదరాబాద్ రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతులు, ఆఫీసర్లతో మాట్లాడారు మంత్రి తుమ్మల. కార్యక్రమంలో రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ సైంటిస్టులు పాల్గొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రులను కోరారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఢిల్లీలో కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్, జాతీయ రహదారులు, ఎయిర్పోర్ట్ల నిర్మాణం గురించి వినతి పత్రాలు అందించారు. 2 నెలల్లో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతుందని గడ్కరీ హామీ ఇచ్చారని చెప్పారు. మామునూరు ఎయిర్పోర్ట్ను రామ్మోహన్ నాయుడుతో చర్చించామన్నారు. 2.5 ఏళ్లలో ఎయిర్పోర్టు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఇక అనర్హత వేటు పడుతుందనే భయంతో కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టీడీఆర్ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు టీడీఆర్ ఏర్పాటు చేశారని చెప్పారు. టీడీఆర్ ఇంకా ప్రారంభం కాలేదని, వారికి సంబంధించిన అవినీతి బయటపడుతుందనే కేటీఆర్ విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో నడిచేది ఫామ్ హౌస్ పాలన కాదని, ఇందిరమ్మ పాలనని చెప్పారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని పుణ్యపురంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై బురద జల్లే పనిచేస్తున్నారని మండిపడ్డారు. మెదక్ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కేటాయిస్తుందన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు కొండా సురేఖ. సమావేశంలో జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ములుగు జిల్లాలో కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకోవడం శుభపరిణామమన్నారు మంత్రి సీతక్క. మారుమూల ప్రాంత మహిళలకు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి మిర్చి, పసుపు తయారు చేసే మిషనరీలు గవర్నర్ సహకారంతో అందించామని చెప్పారు. గ్రామంలో ప్రతి కుటుంబానికి ఇండ్లు కట్టిస్తామన్నారు సీతక్క. ములుగు జిల్లాలో పర్యటించిన గవర్నర్కు ఘన స్వాగతం పలికారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆరేకటికల పాత్ర ఉందన్నారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం బీసీలకు చేసింది ఏంటని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు రేవంత్ ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించిందన్నారు. కాంగ్రెస్ ఆరేకటికలకు అండగా ఉంటుందని, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే స్థాయికి ఆరేకటికలు ఎదగాలన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కాంగ్రెస్ నాయకుడు చెగోలేకర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆరేకటిక మహాసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ బల్కంపేట రేణుక ఎల్లమ్మ దేవస్థానం అభివృద్ధి పనులకు కేంద్ర పర్యాటక శాఖ నిధులు కేటాయించింది. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి నిధులు కేటాయించడంపై ప్రధాని మోదీకి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎల్లమ్మ తల్లి దేవాలయానికి నిధులు కేటాయించి ప్రజల్లో మరింత భక్తి భావనను పెంచారని ట్వీట్ చేశారు కిషన్ రెడ్డి. ప్రజా సమస్యలు, ఎన్నికల హామీల అమలుపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు రోజు అసెంబ్లీకి వెళ్లాలన్నారు. అరగంట ముందే అసెంబ్లీలో ఉండాలని సూచించారు. ఎల్పీలో సమావేశం పెట్టుకుని మాట్లాడే అంశాలపై పూర్తిగా అధ్యయనం చేయాలని తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్.
ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీ రిజర్వేషన్లకు బిల్లుకు మద్దతుగా ఉభయ సభల్లో గొంతు వినిపించాలన్నారు. ఇక 6 నెలల తర్వాత ఇవాళ అసెంబ్లీకి హాజరు కానున్నారు కేసీఆర్. గదర్ సినీ అవార్డులకు ఎంట్రీలను ఆహ్వానించింది రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ. దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. సినిమా రంగానికి విశేష సేవలందించిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే సీనియర్ నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి పేరుపై ఉన్న అవార్డును కొనసాగించాలని డిసైడ్ చేసింది. 2014 నుంచి 23 వరకు ఒక్కో సంవత్సరానికి ఒక ఉత్తమ చలనచిత్ర అవార్డునివ్వాలని నిర్ణయించింది. గద్దర్ చలనచిత్ర అవార్డులకు సంబంధించిన దరఖాస్తులు రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఈ నెల 13 నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది.